తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బడుగు బలహీన వర్గాల నాయకులకి, బీసీ టైగర్లకి, కొన్ని సంవత్సరాలుగా బీసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారులకి జై విశ్వకర్మ, జై బీసీ. నమస్కారం. నేను మీ కొండోది నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి. నేను కొన్ని నెలలుగా గమనిస్తూ వస్తూ ఉన్నా, బీసీల కోసం మీటింగులు పెడతా ఉన్నారు. బీసీలు రాజకీయంగా ఎదగాలి, బీసీల వాటా బీసీలకు రావాలి, మా 42% మాకు కేటాయించిన తర్వాతనే, బిల్లు పాస్ అయిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి, స్థానిక సంస్థ ఎన్నికలకు అని మీటింగులు పెడతా ఉన్నారు. చాలా సంతోషం. కానీ ఈ పెట్టేటటువంటి మీటింగ్లో, ఈ బీసీల ఆధ్వర్యంలో పెడుతున్నటువంటి మీటింగ్లో, జరుపుతున్నటువంటి కార్యక్రమాలలో టీఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొంటూ ఉన్నారు. చాలా సంతోషం. బీసీలు వెనుకబడిపోయినరు, బీసీలను వెనుకకు నెట్టివేయబడ్డము అని చెప్పేసి అంటూ ఉన్నారు. మొన్నటి వరకు 10 సంవత్సరాలు ఒక పార్టీకి అధ్యక్షునిగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరయ్యా? కేసీఆర్ గారే కదా. ఈరోజు సరే 10 సంవత్సరాలు పోయింది, ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పేసి బీసీ ఉద్యమాలలో, బీసీ మీటింగ్లలో ధైర్యంగా పాల్గొనలేరు. ఈరోజు పాల్గొంటూ ఉన్నారు. బీసీలం నెట్టివేయబడ్డం, బీసీలం అనగదొక్కబడ్డం, బీసీలకు సముచిత న్యాయం జరగాలి అంటా ఉన్నారు. సంతోషం. బయటకు వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్లలో ఏమంటారు? మళ్ళీ కేసీఆరే మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి, కేసీఆరే జననాయకుడు, కేసీఆరే ప్రజల నాయకుడు, ప్రజలు రమ్మంటుర్రు, కావాలంటుర్రు, బాపే రావాలంటుర్రు, బాపే కావాలంటుర్రు అని చెప్పి మళ్ళీ పొంగనాలు కొడతా ఉన్నారు. బీసీలకు అన్యాయం జరిగిందన్నప్పుడు మీరు బయట ప్రెస్ మీట్లో కూడా ఏం చెప్పాలి? మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ రెడ్డిలు కానీ వెలుమలు కానీ మా టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రులు కారు, వాళ్ళు ఒక్క మంత్రికి కూడా అర్హులు గారు, వాళ్ళకొక్క ఎమ్మెల్యేకి అర్హులు వాళ్ళు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మా టీఆర్ఎస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే సీటే ఉంటుంది వాళ్ళకు, మిగతా మొత్తం బీసీ బడుగు బలైన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ఉంటాయి అని చెప్పాలి. నాయకత్వం మొత్తం బీసీలదే ఉంటుంది అని చెప్పాలి. మా దొర తెలంగాణ రాష్ట్రం కోసం కాపలా కుక్కలాగా ఉంటాడని చెప్పాలి. అది వదిలిపెట్టి అంటే దీని అర్థమైంది? కాంగ్రెస్ పార్టీలో, బీజేపీలో స్విచ్ పెట్టి మళ్ళీ లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్ప ఇంకోటి లేదు. నిజంగా మీ టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, మీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ వై బీఆర్ఎస్ అయితే కదా, చిత్తశుద్ధి ఉన్నట్టయితే బీసీలకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. 56% జనాభాలో ఉన్న బీసీలకు కొన్ని సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూ వస్తూ ఉంది. కాబట్టి న్యాయం జరగాలంటే అన్ని పార్టీలు కూడా, కాంగ్రెస్ వాళ్ళు బాగా చెప్తా చెప్పిర్రు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. నెక్స్ట్ బీసీలకి అవకాశం ఇచ్చేస్తాం, నేను కాకుండా సరే నాకు కావాలని కూడా ఏం ఉద్దేశం ఏం లేదు, బీసీలకే ఇస్తాం అవకాశం అని చెప్పిండు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఉంటామని చెప్పిండు. వాళ్ళు బాగా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా చెప్తా ఉన్నాడు, పిసిసి ప్రెసిడెంట్, నెక్స్ట్ బీసీఏ ముఖ్యమంత్రి అవుతాడు మా కాంగ్రెస్ పార్టీలో అని. బీజేపీ వాళ్ళు ఆల్రెడీ పోయిన ఎలక్షన్లలోనే చెప్పిర్రు బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి. మీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీసీని ముఖ్యమంత్రిని చేస్తాము అని మీ నోట్లోకి వెళ్ళి ఎందుకు రాదు? డ్రామాలు ఆడుతున్నారా? ఒకడేమో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటాడు, ఒకడేమో మళ్ళీ
మళ్ళీ బాపే రావాలంటుర్రు, బాపే కావాలంటుర్రు అంటారు. మళ్ళీ బీసీలు పెట్టిన మీటింగ్లలో మళ్ళీ పాల్గొంటారు. సంతోషం, బీసీలు పెట్టిన మీటింగ్లలో పాల్గొనడం, కార్యక్రమాలలో పాల్గొనడం. కానీ మీరు ఎవరిని పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వర్కింగ్ ప్రెసిడెంటు బీసీలు కావాలి. ఇప్పుడు ఇమీడియట్లీ పార్టీ అధ్యక్షుడు బీసీ కావాలి. పార్టీ ముఖ్యమంత్రిని బీసీ చేస్తామని ప్రకటించాలి మీ పార్టీ తరపున. అప్పుడు కదా మిమ్మల్ని నమ్మేది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లే రెచ్చగొట్టిర్రు. తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు పదవులు వద్దు, మాకేమొద్దు, మా కొడుకు అక్కడ ఉంటాడు, మా బిడ్డ ఇక్కడ ఉంటుంది, నా ముసల్దానికి నాకు ఒక పావు కిలో వండుకుంటే సరిపోతుంది, పావు కిలో కంటే ఎక్కువ వండితే ఎక్కువ అవుతుంది, మాకు ఎలాంటి పదవులు అవసరం లేదు, దళితున్నే ముఖ్యమంత్రిని చేస్తా, నేను కాపలా కుక్కలెక్కుంటా అని మీ నాయకుడే మాట ఇచ్చి తప్పిండు. ఈరోజు మళ్ళీ డ్రామాలు ఎందుకు ఆడుతూ ఉన్నారు? ఎవరైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే, మేము బీసీలకు మద్దతుగా ఉంటున్నాం, మేము కూడా బీసీలమే, మాది బీసీ పుట్టుకనే, మా ఒంట్లో బీసీ రక్తం ప్రవహిస్తుంది అనుకుంటే తప్పకుండా మా పార్టీ తరపున బీసీ ముఖ్యమంత్రి అవుతుంది. మా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, బీసీనే ముఖ్యమంత్రి చేస్తారు అని చెప్పేసి మాట్లాడాలని చెప్తా ఉన్నాం. పిచ్చోళ్ళని చేయొద్దు జనాలను. మస్తు నమ్మించిండు మీ నాయకుడు. ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే అన్నాడు. కుల వృత్తులకు పూర్వ వైభవం వస్తుంది అన్నాడు. కుల వృత్తులను కాపాడుతాము, మీకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాము, మీకు లోన్లు ఇస్తాము, మిమ్మల్ని కాపాడుకుంటాం మేము అని చెప్పేసి ఎన్నో రకాలుగా నమ్మించిండు. ఇంటింటికి ఉద్యోగం వస్తుంది అన్నాడు. ఉన్నతమైన బతుకులు బతుకుతామని చెప్పిండు. అప్పుల పాలు చేసిండు తెలంగాణ. ఇందిరా పార్క్ దగ్గర దీక్షలు చేయకుండా చేసిండు. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరా పార్క్ దగ్గర దీక్షల కోసం అన్ని ఆంక్షలు ఎత్తేసిన తర్వాత అక్కడ దీక్షలు చేస్తుంది ఎవరై అంటే మళ్ళీ మీ బీఆర్ఎస్ నాయకులే. ఆ రోజు మీ ఎమ్మెల్యేలు కానీ, మీ మంత్రులు కానీ, మీ ఎంపీలు కానీ ఎవరన్నా పర్యటనలకు వస్తుర్రు నియోజకవర్గాల కంటే ఈ బీజేపీ వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళను ముందస్తుగా అరెస్టులు చేసిర్రు, బైండ్ ఓవర్ చేసిర్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్లా చేస్తలేరు, బీజేపీ వాళ్ళు కేంద్రం నుండి కూడా అట్లాంటివి చేస్తలేరు. కాబట్టి చిత్తశుద్ధితోని మీకు నిజంగానే బీసీల మీద అది ఉంటే, నేను ఈ బీసీ నాయకులను, ఉద్యమకారులను కూడా కోరుకుంటున్నా, మా పార్టీలో బీసీనే ముఖ్యమంత్రి చేస్తాం అన్న వాళ్ళనే ఆ స్టేజీలపైకి రానియండి, ఆ మీటింగ్లలోకి రానియండి. ఊరికే వాళ్ళని వీడికి తెచ్చుకొని రాజకీయ లబ్ధి కోసం వస్తుర్రు. వచ్చి మళ్ళీ ఏమంటుర్రు, మా కేసీఆరే ముఖ్యమంత్రి, మా కేటీఆరే ముఖ్యమంత్రి అని చెప్పేసి అంటారు. కాబట్టి గమనించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇట్లాంటి మోసపూరిత మాటలకు మోసపోవద్దని చెప్పేసి వేడుకుంటున్నాం. బీసీలను అనగదొక్కింది చాలు, అనగదొక్తామంటే ఎవరు ఊరుకుండరు. బీసీలలో కూడా కులాలు ఉన్నాయి కదా, మొదటి స్థానంలో ఏ కులపోళ్ళు అయితే ఉన్నారో వాళ్ళకు మొదటి స్థానం ఇవ్వాలి, రెండో స్థానంలో ఉన్న వాళ్ళకి రెండో స్థానం, మూడో స్థానంలో ఉన్న వాళ్ళకి మూడో స్థానం, నాలుగో స్థానం, ఇట్లా ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలి చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై బీసీ. బీసీ బడుగు బలైన వర్గాల నాయకత్వం వరదిల్లాలి.